వెల్కమ్ టు జెంటెక్యూ స్టడీ ఛానల్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు జెంటెక్యూ స్టడీ ఛానల్. మనము ఏపీఎస్సి గ్రూప్ 2 నోటిఫికేషన్కి సంబంధించినటువంటి విషయాలను అయితే ఈరోజు చర్చించుకుందాం. అంతకంటే ముఖ్యంగా అందరూ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నటువంటి మొదటి విషయం ఏంటయ్యా అంటే, అసలు గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేది 2021లో ఉంటుందా ఉండదా అనే క్వశ్చన్ మార్క్ అయితే చాలామందికి రైజ్ అవుతున్నటువంటి విషయం అయితే మనకు కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి డేట్ విషయాన్ని చెప్పే కంటే ముందుగా మనం ఒకసారి ప్రీవియస్ అనాలిసిస్ ఒకసారి చూస్తే, అసలు ఈ ఏపీఎస్సి గ్రూప్ 2 నోటిఫికేషన్ అంటే ఏంటి, ఎవరు రాయొచ్చు అంటే, ఎవరైతే తెలియని వారికి చెబుతున్నానో, ఆల్ డిగ్రీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఎగ్జామ్ని రాసి గ్రూప్ 2 పోస్ట్ అనేది అయితే తెచ్చుకోవచ్చు. ఈ డిగ్రీ స్టూడెంట్స్ ఎనీ డిగ్రీ అని అర్థం వస్తుంది. అంటే బీఏ కానీ, బీఎస్సీ కానీ, లేదా బీకామ్ కానీ, లేదా బీటెక్ సంబంధించినటువంటి వాళ్ళు కానీ, ఇలా ఏ డిగ్రీ ఎనీ డిగ్రీ ఎవరైనా కూడా ఈ పోస్ట్ని అయితే ఖచ్చితంగా సంపాదించుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కంటే ముందుగా మనం నోటిఫికేషన్ అయితే కంపల్సరీగా ఎప్పుడు వస్తుందనే విషయాన్ని మనం ఖచ్చితంగా గమనించాలి. దానికి ప్రీవియస్ అనాలిసిస్ ఒకసారి చెప్తున్నాను చూడండి. మనకి ఏపీఎస్సి నుంచి అంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి అనేది ఒకసారి మనం ప్రీవియస్ అనాలిసిస్లోకి వెళితే, మనకి 2016లో గ్రూప్ 1 అలాగే గ్రూప్ 2 అలాగే గ్రూప్ 3 పంచాయతీ సెక్రటరీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ 2016 డిసెంబర్లో రావటం అయితే జరిగింది. అది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో. ఇక తర్వాత 2018 చివరిలో కూడా మనకి వచ్చినటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. అప్పుడు కూడా గ్రూప్ 1 అలాగే గ్రూప్ 2 అలాగే గ్రూప్ 3 నోటిఫికేషన్స్ అయితే వచ్చినట్టుగా మనం చూసాము. సో ఇక్కడ 2016లో అలాగే 2018లో మనం చూసాం. ఇప్పుడు ఈ 2014లో అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గవర్నమెంటు ఎన్ని నోటిఫికేషన్స్ ఇచ్చిందయ్యా అంటే, వాళ్ళ గవర్నమెంట్లో 2 నోటిఫికేషన్స్ అయితే ఇవ్వటం అనేది జరిగింది అనేది ఇక్కడ ముఖ్యంగా గమనించాలి. ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక గవర్నమెంట్లో ఖచ్చితంగా ఆ 5 ఇయర్స్ టర్మ్లో ఖచ్చితంగా వాళ్ళు 2 టైమ్స్ అయితే మనకి ఇచ్చినటువంటి సందర్భాలు ప్రతిసారి కనిపిస్తున్నాయి. ఒకటి నోటిఫికేషను వచ్చినటువంటి 1 లేదా 2 సంవత్సరాలలో ఇవ్వటం జరుగుతుంది. ఇక ఎలక్షన్కి ముందు ఉన్నటువంటి సంవత్సరంలో నోటిఫికేషన్ అనేది కూడా రావటం జరిగినటువంటి సందర్భాలు మనం ఎన్నో చూసాం. అంటే ఇక్కడ ఈ సందర్భంలో కూడా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటయ్యా అంటే, ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో మనకి ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది ఉంటుందా లేదా అనే విషయాన్ని మనము పక్కన పెడితే, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫార్మేషన్ అయిన తర్వాత మనకి ఇప్పుడు టోటల్గా 1.5 ఇయర్ కంప్లీట్ కావడానికి కూడా వస్తున్నటువంటి సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. అంటే దాదాపుగా వచ్చే 2 ఇయర్స్లోనూ ఖచ్చితంగా ఒక నోటిఫికేషన్ అయితే కంపల్సరీగా మనకు ఉండాలి. ఆ 2 ఇయర్స్లో నోటిఫికేషన్ కంపల్సరీగా ఉండాలన్నటువంటి విషయంలోనే మనకి కరోనా సిచ్యువేషన్ వల్ల డిలే అయినటువంటి విషయం కూడా మనకు తెలుసు. ఈ డిలే అయినటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ, ముందుగా ప్రీ ప్లాన్డ్గా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫార్మేషన్ అయిన తర్వాత ఒక క్యాలెండర్ ప్రకారము ఫాలో అవుతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం ఇంతకుముందే చూసాము. ఈ క్యాలెండర్ ద్వారా నోటిఫికేషన్స్ అన్నింటినీ కూడా భర్తీ చేస్తున్నటువంటి సందర్భాలను మనం చూసాం. అయితే ప్రస్తుతానికి మనకి ఈ క్యాలెండర్ కూడా రాలేదన్న విషయాన్ని మనము ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇక 2021లో నోటిఫికేషన్ ఉంటుందా ఉండదా అనే విషయాన్ని మనం పక్కగా ఆలోచిస్తే, 2021లో డెఫినెట్గా ఉండే ఛాన్సులు అయితే ఉంటాయి. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నామంటే, ఇదే ఛానల్లో ఒకవేళ నోటిఫికేషన్ రాకంటే ముందుగా, అంటే కనీసం 2 నెలల ముందుగా గ్యారంటీ చెప్పడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫైనాన్షియల్ బిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి పరంగా మనము నోటిఫికేషన్ ఉంటుందా లేదా అనే విషయాన్ని అయితే చెప్పొచ్చు. ప్రస్తుతము ఈ నోటిఫికేషన్ 2021లో రావచ్చు అనే విషయాన్ని అయితే కన్ఫామ్గా చెప్పొచ్చు. కానీ ఈ 2020 డిసెంబర్ వరకు కూడా నోటిఫికేషన్ అయితే ఉండదు అనే విషయాన్ని ఖచ్చితంగా క్లియర్గా మీరు అర్థం చేసుకోవాలి. అయితే మనకి ఇప్పుడు 8th మంత్ ఆఫ్ 2020 అంటే ఇంకా 4 మంత్స్ మనకి ఉంది. అలాగే జనవరి మంత్, టోటల్గా 5 మంత్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి. అంటే 2021 జనవరి ఎండింగ్లో లేదా ఫిబ్రవరిలో వచ్చే అవకాశం అయితే నోటిఫికేషన్ మనకు కనిపిస్తుంది. సో ఈ 5 మంత్స్లో మనం ఖచ్చితంగా ప్రిపరేషన్ అనేది కంప్లీట్ చేస్తే డెఫినెట్గా మనము ఈ పోస్ట్ని అయితే కొట్టచ్చు అనేది మనం ముఖ్యంగా గమనించాలి. అయితే చాలామందికి తెలియదు గ్రూప్ 2లో ఎలాంటి పోస్టులు ఉంటాయి అనేది కూడా చాలామందికి తెలియదు. బట్ వాటిని కూడా మనం చూద్దాము. ఈ ఏపీఎస్సి గ్రూప్ 2 నోటిఫికేషన్ కంటే ముందుగా గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా ఇస్తూ ఉంటారు చాలా సందర్భాల్లో. గ్రూప్ 1కి సంబంధించినటువంటి విషయాలను మనము
మిగతా వీడియోలో కానీ మిగతా క్లాసులో కానీ చర్చించుకుందాం. గ్రూప్ 2లో ఖచ్చితంగా 2 కేటగిరీస్ పోస్ట్ అయితే ఉంటాయి. ఒకటి ఎగ్జిక్యూటివ్ అండ్ 2 నాన్ ఎగ్జిక్యూటివ్ ఉంటాయి. ఇందులో ఎగ్జిక్యూటివ్ పోస్టులో మనకు కనిపిస్తున్నటువంటి పోస్టులు ఏంటయ్యా అంటే, ఒకటి అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, డిప్యూటీ తహసీల్దార్, ఎంప్లాయ్మెంట్ సబార్డినేట్ సర్వీస్లో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, అలాగే అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్, అలాగే ఎక్స్టెన్షన్ ఆఫీసర్, అలాగే మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3. ఇవన్నీ పోస్టులు కూడా మనకి ఎగ్జిక్యూటివ్ పోస్టులో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం ఇక్కడ. అలాగే అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఏపీ కోఆపరేటివ్ సొసైటీస్, అలాగే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 1 ఇన్ కమిషనర్ ఆఫ్ ఎండోర్మెంట్స్. ఏపీపీఎస్సీ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులో గ్రూప్ 2లో ఉన్నటువంటి నాన్ ఎగ్జిక్యూటివ్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అలాగే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్, అలాగే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ లా డిపార్ట్మెంట్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ లెజిస్లేచర్, అలాగే సీనియర్ ఆడిటర్ ఇన్ ఏపీ స్టేట్ ఆడిట్ సబార్డినేట్ సర్వీస్, సీనియర్ అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్, అలాగే జూనియర్ అసిస్టెంట్ ఇన్ లేబర్ డిపార్ట్మెంట్, అలాగే జూనియర్ అసిస్టెంట్ ఇన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ అండ్ కో కరెక్షనల్ సర్వీసెస్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, జూనియర్ అసిస్టెంట్ ఇన్ షుగర్ కేన్ డిపార్ట్మెంట్, జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఏపీ రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్స్, జూనియర్ అసిస్టెంట్ ఇన్ సర్వే సెటిల్మెంట్ అండ్ జూనియర్ అకౌంటెంట్ ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్స్ ఇన్ ఏపీ ట్రెజరీస్ అకౌంట్స్ సబ్ సర్వీస్. సో ఇవన్నీ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కింద మనము చూస్తున్నాము. చాలామందికి తెలియదు, పోస్టులు ఏంటో తెలియదు. దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా నేను ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరైతే చూడొచ్చు పోస్టులు ఏవైతే ఉన్నాయి అనేది. సో ఇవి మనకి గ్రూప్ 2లో ఉన్నటువంటి పోస్టులు అనేది ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయము. చాలామందికి తెలియదు ఎగ్జిక్యూటివ్ అలాగే నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అనేది. సో ఇందులో మనం ఎగ్జిక్యూటివ్ పోస్టులని కొట్టడానికే దాదాపుగా మన ప్రయత్నం అనేది అయితే ఉండాలి అనేది ముఖ్యంగా గమనించాలి. అంటే దానికి సంబంధించి మనం బెస్ట్ ర్యాంక్ని అయితే సంపాదించాలి అనేది ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం. అలాగే ప్రతి డిగ్రీ స్టూడెంట్ కూడా ఏపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినప్పుడు, ఈ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అంటే, మనం ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది అనే ఊహాగానాలు ఏవైతే ఉన్నాయో, ఈ నోటిఫికేషన్ వస్తుందన్న ఊహాగానాల కంటే 6 నెలల ముందుగానే మనం ఖచ్చితంగా ప్రిపరేషన్ అనేది ఖచ్చితంగా కంటిన్యూ చేయాలి. అంటే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసి 6 నెలల్లో కంప్లీట్గా చేస్తే డెఫినెట్గా ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం ఖచ్చితంగా మంచి ర్యాంక్స్ సాధించే అవకాశం ఉంటుంది. ఇక ఈ డేట్స్లో మనకి ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చే 2 నెలల ముందు ఖచ్చితంగా తెలుస్తుంది. కాబట్టి ఆ 2 నెలల సమయంలో మనం ఖచ్చితంగా రివిజన్ చేస్తే మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుందనేది ఇక్కడ గమనించాలి. ఇక వేకెన్సీస్ అంటే ఖాళీలు ఎన్ని ఉండొచ్చు అనేది చాలామంది అడుగుతున్నటువంటి మరొక విషయం. ఈ 2016 కానీ అలాగే 2018 నోటిఫికేషన్లను మనం గమనించినప్పుడు ఈ రెండింటినీ కూడా యావరేజ్గా మనం ఆలోచించుకుంటూ వచ్చినప్పుడు దాదాపుగా ఒక 1000 పోస్టుల దాకా ఉండొచ్చు అనేది మనం ఇక్కడ ముఖ్యంగా గమనించాలి. 2016 కానీ 2018 కానీ వీటిని చూసుకొని ప్రజెంట్ తర్వాత వచ్చే కాలంలో ఒక ఎక్స్పెక్ట్ చేసే వేకెన్సీస్ ఏంటంటే దాదాపుగా 1500 వేకెన్సీస్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది చాలా పెద్ద నోటిఫికేషన్ అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఖచ్చితంగా ఈ టైంలోనే మనం క్రాక్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుందనేది ముఖ్యంగా గమనించాలి. ఇక వేకెన్సీస్ తర్వాత ఎలిజిబిలిటీ విషయానికి వస్తే ఎలిజిబిలిటీ ఎవరెవరు అనేది చాలామంది అడుగుతున్నారు. ఖచ్చితంగా ఎలిజిబిలిటీ ఎవరయ్యా అంటే ఆల్ డిగ్రీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ ఎగ్జామ్కి అప్లై చేయొచ్చు. అలాగే అప్లై చేసినటువంటి ప్రతి అభ్యర్థి కూడా అటెంప్ట్ చేయొచ్చు. ఎన్ని అటెంప్ట్ చేస్తున్నారు అనే కౌంట్లోకి అయితే ఉండదు యూపీఎస్సీ మాదిరిగా. సో నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఎవరైనా రాయొచ్చు. అలాగే ఏజ్ 42 ఇయర్స్ ఎవరైతే ఉన్నారో ఈ 42 ఇయర్స్ వరకు కూడా రాసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 42 ఇయర్స్ ఏజ్, బిలో 42 ఇయర్స్ ఏజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఎగ్జామ్ రాయొచ్చు, ఆల్ డిగ్రీ స్టూడెంట్స్. ఇక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందయ్యా అంటే, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఏపీఎస్సీలో డైరెక్ట్గా మనం రిజిస్టర్ అవ్వచ్చు. ఏపీఎస్సీలో రిజిస్టర్ అయినటువంటి ఓటీపీఆర్ ఐడి ద్వారా మనం మన డీటెయిల్స్ని సబ్మిట్ చేసినటువంటి ఓటీపీ ఐడి ద్వారానే
మనం ఖచ్చితంగా అప్లికేషన్ని సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఈ ఏపీపీఎస్సికి సంబంధించినటువంటి విషయాన్ని ఇంతవరకు ఎవరికైనా తెలియకపోతే ఖచ్చితంగా మీరు ఓటీపీఆర్ అనేది రిజిస్టర్ అవ్వండి ఇప్పుడే. ఖచ్చితంగా ఈ ఓటీపీఆర్ రిజిస్టర్ అయిపోతే మీకు అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎవరైనా ఓటీపీఆర్ ఐడి చేయకపోతే ఖచ్చితంగా మీరు ఓటీపీఆర్ ఐడిని కంప్లీట్ చేసుకోండి. ఇక సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందయ్యా అంటే, ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది మనకి ఖచ్చితంగా 2 స్టేజెస్లో కనిపిస్తుంటుంది. ఈ 2 స్టేజెస్ ఏంటయ్యా అంటే, ఒకటి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది, అలాగే 2 మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్కి అలాగే మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఈ విషయాన్ని మనం గమనిస్తే దాదాపు ఒక 3 months గ్యాప్ వచ్చే అవకాశం కూడా మనకు ఉంటుంది. కొన్ని సందర్భాల్లో 2 months గ్యాప్ కూడా వచ్చినటువంటి సందర్భాలు అయితే మనకి కనిపిస్తున్నాయి. అయితే ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది ఎంతకు ఉంటుంది, మెయిన్స్ ఎగ్జామ్ ఎంతకు ఉంటుందంటే, ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది మనకి ఖచ్చితంగా 150 మార్క్స్కి అయితే ఉంటుంది. ఈ 150 మార్క్స్కి మనము ఖచ్చితంగా యావరేజ్గా తీసుకుంటే, అంటే నెగిటివ్ మార్కింగ్ని ఒకవేళ మనం చూసుకుంటే ఖచ్చితంగా 80 మార్క్స్ అబవ్ ఖచ్చితంగా ఉంటే మనం ప్రిలిమినరీ క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది. ఇక మెయిన్స్ ఎగ్జామ్ చూసుకుంటే 450కి, అంటే దీంట్లో మెయిన్స్ ఎగ్జామ్లో 3 కేటగిరీస్ మనకు ఉంటాయి. దానిలో మనకి 3 పేపర్స్ అని చెప్పవచ్చు. ఈ 3 పేపర్స్ కూడా 150, 150, 150 ఇలా ఉంటుంది మనకి. ఈ 150, 150, 150, 450కి మనకి ఖచ్చితంగా 300 అబవ్ వస్తే డెఫినెట్గా మనకి పోస్ట్ అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. 300+ రావడానికి మనం ప్రయత్నం చేయాలి. అలాగే 2016 విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. 2016లో ప్రిలిమినరీ ఎలా ఉండేదంటే, కేవలం 150 మార్క్స్కి గాను సిలబస్ ఎలా ఉండేదంటే, సింపుల్గా సిలబస్ ఉండేది. పాలిటీ 50, అలాగే ఎకానమీ 50, అలాగే కరెంట్ అఫైర్స్ 50 మార్క్స్, టోటల్గా 150 మార్క్స్కి ఉండేది 2016లో. బట్ అప్పుడు నెగిటివ్ మార్కింగ్ కూడా లేదు, నో నెగిటివ్ మార్కింగ్. సో నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా లేదు. ఎప్పుడు అంటే 2016లో. మరి 2018 విషయానికి వచ్చేసరికి 2018లో జరిగినటువంటి విషయం ఏంటి అంటే, మెయిన్స్ సిలబస్ ఏదైతే ఉంటుందో అది ప్రిలిమినరీ ఎగ్జామ్ కూడా ఉంటుంది. అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అలాగే మెయిన్ ఎగ్జామ్ ఏదైతే ఉందో అది సేమ్ సిలబస్ అనేది ఇక్కడ జ్ఞాపకం ఉంచుకోవాలి. సో ఇప్పుడు కూడా మనకి 2021లో నోటిఫికేషన్ ఒకవేళ వస్తే సిలబస్ అనేది ఎలా ఉంటుంది అనేది కూడా మనకి చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ సిలబస్ విషయానికి వచ్చినప్పుడు ఒకవేళ సిలబస్లో మార్పులు జరిగితే దాదాపుగా 2018 నోటిఫికేషన్లో ఏ విధంగా అయితే సిలబస్ ఉందో అదే సిలబస్ ఉండడానికి ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి. అందులో ఏమైనా మార్పులు చేస్తే మనకి కొంత మార్పులు కనిపించినప్పుడు ఈ 2018లో ఉన్నటువంటి 90% సిలబస్ అదే ఉండొచ్చు. కాబట్టి 2018లో ఉన్నటువంటి సిలబస్ ప్రకారమే మన ప్రిపరేషన్ని కంప్లీట్ చేయాలి. ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ విషయాన్ని కూడా నేను ఇంతకుముందే చెప్పాను. ఇప్పుడు ప్రిలిమినరీ మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుందని. సో ఈ ప్రిలిమ్స్ అలాగే మెయిన్స్ ఏదైతే ఉంటుందో ఈ మెయిన్స్కి సంబంధించినటువంటి సిలబస్ ఒకటే కాబట్టి టోటల్గా ప్రిపేర్ అయ్యేటప్పుడే మెయిన్స్కి ఎలా ప్రిపేర్ అవుతున్నామో అలా ప్రిపేర్ అయితేనే మనం ఖచ్చితంగా ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవుతామనేది ఇక్కడ ముఖ్యంగా గమనించాలి. ఇక బుక్స్ విషయానికి వస్తే, అంటే బుక్స్ అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ కీ రోల్ అని చెప్పొచ్చు. ఈ బుక్స్ చాలామంది చాలా రకాలుగా అడుగుతున్నారు. అయితే మాకు ఎలాంటి బుక్స్ అయితే బాగుంటుందని కూడా చాలామంది అడుగుతున్నారు. అందులో ముఖ్యమైనటువంటి ఘట్టం అని కూడా చెప్పొచ్చు ఇది. ఈ బుక్ లిస్టు చాలామందికి తెలియదు. అసలు ఎలాంటి బుక్స్ చదివితే ఎలాంటి మంచి మార్క్స్ వస్తాయనేది కూడా చాలామందికి తెలియదు. దీనివల్ల మార్క్స్ అనేది కూడా చాలామంది కోల్పోతున్నటువంటి సందర్భాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. బట్ నేను ఇప్పుడు ఈ బుక్ లిస్ట్ చెప్తున్నాను కదా, ఈ బుక్ లిస్ట్ని అయితే మీరు కంపల్సరీగా నోట్ చేసుకోండి. డెఫినెట్గా ఈ బుక్ లిస్ట్ వల్ల మీకు ఖచ్చితంగా 100% మనం తీసుకుంటే ఖచ్చితంగా 80 to 85% నేను చెప్తున్నటువంటి బుక్ లిస్ట్లో మీకు ఖచ్చితంగా మంచి మార్క్స్ రావడానికైతే ఖచ్చితంగా ఉంటాయి. ఈ బుక్ లిస్ట్ విషయంలో చాలామంది ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉంటారు. కాబట్టి తెలుగు మీడియం స్టూడెంట్స్కి నేను ఫస్ట్ చెబుతున్నాను. తెలుగు మీడియం వాళ్ళు ఎవరైతే ఉంటారో ఏపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించినటువంటి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో, ఏపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అందులో తెలుగు మీడియంలో రాస్తున్నటువంటి వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళకి ప్రిపేర్ అవుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తే ఇండియన్ పాలిటీకి ఎలాంటి బుక్ కావాలి అనేది మొదటి
మనది మొదటి పుస్తకానికి సంబంధించినటువంటి విషయాన్ని ఇక్కడ చూసుకోవాలి. ఇండియన్ పాలిటిక్ అయితే డెఫినెట్గా మీరు తెలుగు మీడియం అయితే లక్ష్మీకాంత్ బుక్ని నేను ప్రిఫర్ చేస్తాను. లక్ష్మీకాంత్ బుక్ని తీసుకోండి. అలాగే ఈ తెలుగు మీడియం స్టూడెంట్స్ లక్ష్మీకాంత్ ఒకవేళ మీకు అవైలబుల్ లేనప్పుడు ప్రభాకర్ సార్ మెటీరియల్ తీసుకోండి. ఈ ప్రభాకర్ సార్ బుక్ కూడా లేటెస్ట్ ఎడిషన్ మీరు తీసుకుంటే ఖచ్చితంగా రీసెంట్ జరిగినటువంటి అన్ని అప్డేట్స్ అందులో ఉంటాయి. మీరు లేటెస్ట్ ఎడిషన్ ఏ బుక్ తీసుకున్నా లేటెస్ట్ ఎడిషన్ అయితేనే తీసుకోండి. అది మాత్రం నేను ప్రిఫర్ చేస్తున్నటువంటి విషయం, ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి విషయం. ఇక ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి ఈ లక్ష్మీకాంత్ కానీ అలాగే ప్రభాకర్ బుక్ కానీ తీసుకున్నప్పుడు మీరు ఏదైనా అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ లేదా ఏవైనా మాక్ టెస్ట్లు ఉంటే కానీ వాటిని కూడా తీసుకోండి. ఏదైనా ఒక పబ్లికేషన్ నుంచి వచ్చినటువంటి పుస్తకం రమాదేవికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ కూడా దాంట్లో ఉంటాయి. ఒకవేళ మీకు ఇష్టమైతే దాన్ని కూడా తీసుకోవచ్చు. ఇక ఎకానమీకి సంబంధించినటువంటి వాళ్ళు తెలుగు మీడియం ప్రిఫరెన్స్ తెలుగు మీడియం చెప్తున్నాను నేను. ఎకానమీకి సంబంధించినటువంటి వాళ్ళు అంటే ఎకానమీకి సంబంధించినటువంటి ఆథర్స్ ఎవరయ్యా అంటే ఒకటి ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటిదైనా అలాగే ఏపీ ఎకానమీకి సంబంధించిందైనా చిరంజీవి రెడ్డి సార్ మెటీరియల్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ చిరంజీవి రెడ్డి సార్ మెటీరియల్ మీకు అందుబాటులో లేనప్పుడు కొడాలి భవానీ శంకర్ సార్ మెటీరియల్ కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే కొడాలి భవానీ శంకర్ సార్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, మీరు వీలైతే ఫాలో అవ్వచ్చు. అలాగే జాగ్రఫీకి సంబంధించి తెలుగు మీడియంలో జాగ్రఫీకి సంబంధించి ఇండియన్ జాగ్రఫీకి సంబంధించినటువంటి బుక్కి మనం ప్రిఫర్ చేస్తున్నటువంటి ఆథర్ ఎవరయ్యా అంటే రమణరాజు సార్ మెటీరియల్ అయితే బాగుంది. మీరు ఒకవేళ చెక్ చేసి తీసుకోండి. ఈ రమణరాజు సార్ మెటీరియల్ చాలా బాగుంటుంది అనేది కూడా మనం ఇక్కడ ముఖ్యంగా గమనించాలి. ఇవన్నీ జెన్యూన్ ఇన్ఫర్మేషనే మీకు ఇస్తున్నాను. మీరు ఈ బుక్స్ తీసుకుంటే వీలైనంత త్వరగా ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు. అలాగే వీలైనంత మంచి మార్క్స్ కూడా తెచ్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇక ఇండియన్ హిస్టరీకి సంబంధించి మనకి గ్రూప్ 2లో మోడర్న్ హిస్టరీ ఒకటే ఉంటుంది కాబట్టి గ్రూప్ 1 రాస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అలాగే గ్రూప్ 2 రాస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి నేను ప్రిఫర్ చేస్తున్నటువంటి బుక్స్ ఏంటి అంటే తెలుగు అకాడమీ బుక్స్ ఇండియన్ హిస్టరీకి చాలా ప్రిఫర్గా ఉంటాయి. తెలుగు అకాడమీ బుక్స్ బహుశా మార్కెట్లో కూడా ఉండాల్సినటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. లేదా బుక్ స్టాల్లో కూడా అడిగితే ఇవ్వడానికి చాలామంది మీకు హెల్ప్ చేయడానికి కూడా చాలామంది ఉంటారు. ఇక ప్రత్యేకంగా మోడర్న్ హిస్టరీకి సంబంధించినటువంటి విషయాన్ని మనం తీసుకుంటే సయ్యద్ సార్ రచించినటువంటి షైన్ ఇండియా అకాడమీ మనకు ఆల్రెడీ తెలుసు. ఈ సయ్యద్ సార్ రచించినటువంటి మోడర్న్ ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి బుక్ అయితే ఉంటుంది. సో ఈ బుక్ని ఫాలో అయినా మీరు ఈ ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి సిలబస్ని కవర్ చేయొచ్చు. ఇక ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి సయ్యద్ సిరీస్లో ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి బుక్ కూడా ఉంది, మార్కెట్లో వీలైతే తీసుకోవచ్చు. ఇక ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి బుక్ ప్రిఫర్ చేస్తున్నటువంటి బుక్ ఏంటి అంటే ఫస్ట్ నేను ప్రిఫర్ చేస్తున్నటువంటి బుక్ జోగినాయుడు బుక్ చాలా బాగుంటుంది. ఈ జోగినాయుడు బుక్ కూడా మీరు లేటెస్ట్ ఎడిషన్ అనేది ఫాలో అవ్వండి. దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా దాంట్లో ఉంటాయి. ఇక ఏపీ హిస్టరీ తర్వాత ఏపీ ఎకానమీకి సంబంధించి కూడా మనం గుర్తు చేసుకుంటే చిరంజీవి రెడ్డి సారదే ఏపీ ఎకానమీకి కూడా బాగుంటుంది అనేది కూడా ఇంతకుముందే గుర్తు చేశాను. సో వీలైనంత త్వరగా మీరు ఈ బుక్స్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఏపీ ఎకానమీ చదివేటప్పుడు ఏపీ ఎకనామిక్ సర్వే, ఈ సర్వే అనేది కూడా ఏది చదవాలని చాలామంది అడుగుతున్నారు. నోటిఫికేషన్ వచ్చే కంటే ముందుగా మనకి ఏ సర్వే అయితే అవైలబుల్ ఉంటుందో ఆ సర్వే చదివితే చాలు. అంటే 2021లో మనకి నోటిఫికేషన్ మార్చిలో వచ్చిందనుకోండి, ఖచ్చితంగా అంతలోపు మనకి 2021 ఫిబ్రవరిలో మనకి సర్వే రిలీజ్ అయ్యిందనుకోండి, ఈ సర్వేనే మనం ప్రిఫర్ చేసి చదివితే సరిపోతుంది. ఇక ఇది ఏపీ ఎకానమీకి సంబంధించి. ఇక కరెంట్ అఫైర్స్కి సంబంధించి చాలామంది అడుగుతున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే ఈ కరెంట్ అఫైర్స్కి ఏవి ఫాలో అవ్వాలని చాలామంది అడుగుతున్నారు. మనం డెఫినెట్గా ఈనాడు లేదా సాక్షి న్యూస్ పేపర్స్ అయితే ఫాలో అవుతుంటాము. ఒకవేళ ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఈ సాక్షి లేదా ఈనాడు పేపర్స్ని ఫాలో అవ్వటంతో పాటు మనకి ఒక మంత్లీ మ్యాగజైన్ అయితే అవసరము. అదేంటయ్యా అంటే షైన్ ఇండియా నుంచి సయ్యద్ సిరీస్లో మనకి
సయ్యద్ సార్ నుంచి ఖచ్చితంగా ప్రతి మంత్లో మ్యాగజైన్ అనేది రిలీజ్ అవుతుంది. దీన్ని మంత్లీ మ్యాగజైన్ అంటాము. సో ఈ మంత్లీ మ్యాగజైన్ మీరు ఫాలో అయితే సరిపోతుంది. ఇది తెలుగు మీడియం స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ విషయాన్ని నేను చెప్తున్నాను. ఇక ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి సంబంధించి ఇక దీంట్లో గ్రూప్ 2లో రీఆర్గనైజేషన్ సంబంధించి ఏపీ రీఆర్గనైజేషన్లో డైరెక్ట్గా పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది మనకి. ఇది గమనించాలి. ఇక ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ బుక్ లిస్ట్లో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి డెఫినెట్గా కరెంట్ అఫైర్స్ విషయానికి వచ్చేసరికి ఇంగ్లీష్ మీడియంలో మనకి చాలా అంటే మ్యాగజైన్స్ చాలా మంత్లీ మ్యాగజైన్స్ అయితే ఉంటాయి. అందులో మనకి యోజన మ్యాగజైన్ అనేది చాలా ముఖ్యమైనటువంటి మ్యాగజైన్. ఇది గవర్నమెంట్కి సంబంధించినటువంటి మ్యాగజైన్ కాబట్టి ఈ మ్యాగజైన్ వీలైతే తీసుకోండి. అలాగే మనకి గవర్నమెంట్కి సంబంధించి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి ఏవైతే న్యూస్ వస్తుంటాయో వీటిని కూడా ఫాలో అయితే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి చాలా బెనిఫిట్ దొరికే అవకాశం ఉంటుంది. ఇక బుక్స్ విషయానికి వస్తే ఇండియన్ పాలిటీకి సేమ్ లక్ష్మీకాంత్ అని చెప్పొచ్చు. ఇండియన్ పాలిటీకి బుక్ ఏదయ్యా అంటే లక్ష్మీకాంతే. అది కూడా లేటెస్ట్ ఎడిషన్ తీసుకుంటే బాగుంటుంది. ఇక ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఏది ఫాలో అవ్వాలి అంటే ఇండియన్ ఎకానమీకి సంబంధించి బెస్ట్ బుక్స్ ఏంటయ్యా అంటే మనకి మృణాల్ ఎకానమీ ఆర్చీవ్స్ ఉంటాయి. సో ఈ మృణాల్ ఎకానమీ ఆర్చీవ్స్ అనేవి కూడా మనకి కొన్ని ఫ్రీగా దొరకవచ్చు, కొన్ని మనకి మార్కెట్లో మనీకి కూడా దొరికే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు మృణాల్ ఎకానమీ ఆర్చీవ్స్ని ఫాలో అవ్వండి. ఒకవేళ మృణాల్ వీడియోస్ యూట్యూబ్లో ఉంటాయి, ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వగలరు. ఇక జాగ్రఫీకి సంబంధించి మనకి ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి ఉన్నటువంటి ఆథర్ ఎవరయ్యా అంటే మాజిద్ హుసేన్ అనే బుక్ అయితే మార్కెట్లో అవైలబుల్ ఉంది. ఇది కూడా లేటెస్ట్ ఎడిషన్ తీసుకుంటే మంచిది. ఇది ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి చెబుతున్నటువంటి విషయం. ఇక మోడర్న్ హిస్టరీ ఏదైతే ఉందో ఈ మోడర్న్ హిస్టరీకి సంబంధించి మీరు ఖచ్చితంగా బిపిన్ చంద్ర అంటే యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు కూడా బిపిన్ చంద్ర ఫాలో అవుతారు. ఇక్కడ మోడర్న్ హిస్టరీకి బిపిన్ చంద్ర మెటీరియల్ అయితే మనకి చాలా హెల్ప్ అవుతుంది అనేది కూడా ఇక్కడ ముఖ్యంగా గమనించాలి. ఇది మోడర్న్ హిస్టరీకి సంబంధించిన విషయం. ఇక చాలామంది ఇంగ్లీష్ మీడియంలో అలాగే తెలుగు మీడియంలో రాస్తున్నటువంటి వాళ్ళు మంత్లీ మ్యాగజైన్స్ అయితే కంపల్సరీగా ఫాలో అవ్వాలి. ఈ మంత్లీ మ్యాగజైన్స్ వల్ల మనకి కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా కవర్ అవుతాయి. ఇక తెలుగు మీడియం స్టూడెంట్స్ అలాగే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ బుక్స్ కొనడానికి అవైలబుల్ లేకుండా మనీ లేకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఫ్రీగా ఒక ఆండ్రాయిడ్ మొబైల్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో ఈ ఆండ్రాయిడ్ మొబైల్ నుంచి యూట్యూబ్ కానీ అలాగే గూగుల్ క్రోమ్ కానీ సంబంధించి మీరు ఫాలో అయితే ఒకవేళ నేను చెబుతున్నటువంటి మెటీరియల్స్ని పక్కా ఫాలో అవ్వండి. ఇది జెన్యున్గా నేను చెబుతున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పాలిటీకి సంబంధించినటువంటి క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అంటే యూట్యూబ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో మనకి పాలిటీకి ఇంగ్లీష్ మీడియంలోను అలాగే తెలుగు మీడియంలోను రెండింటిలోనూ కూడా మనకి అవైలబుల్ మెటీరియల్ దేంట్లో ఉందయ్యా అంటే కళ్యాణ్ సార్ మనకి ఆన్లైన్ ఐఏఎస్ ఫౌండరు. ఈ కళ్యాణ్ సారు ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి వీడియోస్ తెలుగు మీడియంలోను ఇంగ్లీష్ మీడియంలోను యూట్యూబ్లో మనకి కనిపిస్తాయి. ఈ యూట్యూబ్ క్లాసెస్ని మీరు తూచా తప్పకుండా ఫాలో అయితే పాలిటీ క్లాసెస్ని మీరు కంప్లీట్ చేయొచ్చు. ఇక జాగ్రఫీకి సంబంధించి యూట్యూబ్లో దొరుకుతున్నటువంటి క్లాసెస్ ఏంటి అంటే మనకి టీషాట్ నెట్వర్క్ ఈ టీషాట్ నెట్వర్క్ అని మీరు యూట్యూబ్లో టైప్ చేస్తే వస్తుంది. ఈ టీషాట్ నెట్వర్క్లో మనకి రవిబాబు టీషాట్ జాగ్రఫీ అని కొడితే మీకు వస్తుంది. టీషాట్ ఇండియన్ జాగ్రఫీ అని కొడితే కూడా ఈజీగా వస్తుంది. ఈ టీషాట్ నెట్వర్క్ నుంచి మనకి రవిబాబు అనే ఆయన క్లాసెస్ అయితే చెప్తాడు. ఇవన్నీ ఇండియన్ హిస్టరీకి సంబంధించి చాలా బాగున్నాయి. మీకు ఒకవేళ అవైలబుల్గా ఉన్న టైంలో జాగ్రఫీ క్లాసెస్ని కంప్లీట్ చేయండి. ఇక ఇండియన్ హిస్టరీకి సంబంధించి అంటే మనకి ఇండియన్ హిస్టరీలో మోడర్న్ కానీ లేదా మిగతా యాన్షియంట్ మిడివల్ కానీ ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి ఆథర్ కానీ లేదంటే యూట్యూబ్లో మనకి అవైలబుల్ ఉన్నటువంటి క్లాసెస్ ఏంటి అంటే మనకి టీశాట్ నెట్వర్క్లోనే సీనయ్య సార్ సీనయ్య అంటాం.
ఈ సీనయ్య సార్కి సంబంధించినటువంటి సీనయ్యకి సంబంధించినటువంటి మెటీరియల్ కానీ లేదంటే ఈ సీనయ్యకి సంబంధించినటువంటి క్లాసెస్ని కానీ మీరు యూట్యూబ్లో ఫాలో అవ్వచ్చు. ఇవన్నీ కూడా క్లియర్ కట్గా క్లాసెస్ అయితే మనకు ఉంటాయి. అలాగే ఈ బుక్స్ ఏవైతే అంటే తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం కానీ ఒక సెట్ మన దగ్గర ఉండి ఈ యూట్యూబ్ క్లాసెస్ ఫాలో అయితే కూడా మనకి మంచి అవకాశాలు అయితే ఉంటాయి. ఇక ఇండియన్ హిస్టరీలో అంటే ఈ సీనయ్యతో పాటు మీరు ఒకవేళ అవైలబుల్ ఉంటే ఈ సీనయ్యతో పాటు ఇండియన్ హిస్టరీ విషయానికి వచ్చినప్పుడు మనకి అన్అకాడమీ అనే యాప్ కూడా ఉంది. ఈ అన్అకాడమీ యాప్లో కూడా మీరు ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి క్లాసెస్ని అయితే ఫాలో అవ్వచ్చు. ఇక ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి క్లాసెస్ని అయితే డెఫినెట్గా మీరు మృణాల్ క్లాసెస్ ఉంటాయి. సో మీరు యూట్యూబ్లో మృణాల్ అని కొడితే డైరెక్ట్గా మృణాల్కి సంబంధించి మృణాల్ ఎకానమీ అని కొడితే డైరెక్ట్గా క్లాసెస్ అయితే వస్తాయి. సో అవి మీరు వినొచ్చు. లేదా తెలుగు మీడియం స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో తెలుగు మీడియం స్టూడెంట్స్ కోసము గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ అనే యూట్యూబ్ ఛానల్లో గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ ఈ గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ అనే యూట్యూబ్ ఛానల్లో కూడా ఎకానమిక్స్ సంబంధించి ఇండియన్ ఎకానమిక్స్ సంబంధించి తెలుగు మీడియం వాళ్ళకి ఉంది. ఇంగ్లీష్ మీడియం అయితే మృణాల్ ఫాలో అవ్వచ్చు. ఒకవేళ మీరు ఫాలో అవ్వాలనుకుంటే ఎకానమిక్స్ సంబంధించి సత్య ఆన్లైన్ ఐఏఎస్ కూడా ఉంది. ఎకానమిక్స్ సంబంధించి సత్య ఆన్లైన్ ఐఏఎస్లో కూడా ఎకానమిక్స్ సంబంధించినటువంటి క్లాస్ అయితే ఉన్నాయి. మీరు అవి కూడా ఫాలో అవ్వచ్చు. ఇక ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి విషయానికి వచ్చినప్పుడు ఏపీ హిస్టరీ క్లాసెస్ సంబంధించి మనం చూసినప్పుడు ఉపేంద్ర సార్ హరీష్ అకాడమీ ఉపేంద్ర సారు మనకి డైలీ క్లాస్ అయితే చెబుతున్నటువంటి విషయాన్ని చూడొచ్చు. అయితే కొన్నిసార్లు అంటే ఆంధ్ర శాతవాహనులు అలాగే ఇక్ష్వాకులు అలాగే విజయనగర సామ్రాజ్యం ఇవన్నీ చెప్పిన తర్వాత పేమెంట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. సో ఇంతవరకు అయితే మనం ఫ్రీగా వినొచ్చు. దాని తర్వాత రఫీ సార్ చెప్తున్నటువంటి క్లాసెస్ని ఫాలో అవ్వచ్చు. వీళ్ళిద్దరిని ఫాలో అవ్వని టైంలో మీరు నా ఛానల్ ఏదైతే ఉందో జెన్టెక్ యూ స్టడీ దీంట్లో ఏపీ హిస్టరీకి సంబంధించి నేను తూర్పు చాళుక్యుల వరకు అయితే చెప్పాను. సో తూర్పు చాళుక్యుల తర్వాత కూడా నేను కంటిన్యూ చేస్తాను. ఏపీ హిస్టరీ క్లాసెస్ అయితే టోటల్గా కంప్లీట్ చేస్తాను. సో ఈ జెన్టెక్ యూ స్టడీ ఛానల్ మన ఛానల్ ఏదైతే ఉందో దాంట్లో మీరు ఏపీ హిస్టరీ క్లాసెస్ ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి ప్లేలిస్ట్ అయితే ఉంది. సో దాన్ని ఫాలో అవ్వండి. ఇక ఫ్రీగా దొరుకుతున్నటువంటి మ్యాగజైన్స్ విషయానికి మనం రావాలి. ఈ ఫ్రీగా దొరుకుతున్నటువంటి మంత్లీ మ్యాగజైన్స్ అంటే కరెంట్ అఫైర్స్ కోసం మంత్లీ మ్యాగజైన్స్ ఫ్రీగా ఏవి దొరుకుతున్నాయి అంటే ఒకటి క్లౌడ్ అఫైర్స్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ మ్యాగజైన్ ఇది. క్లౌడ్ అఫైర్స్ నుంచి ఒకటి మ్యాగజైన్ అయితే రిలీజ్ అవుతుంది. ఇది పీడిఎఫ్లో మనకి ఎవ్రీ మంత్ అవైలబుల్ ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేసుకొని పీడిఎఫ్ని ప్రింట్ తీసుకొని కూడా చదవచ్చు. అయితే క్లౌడ్ అఫైర్స్ వాళ్ళు 100 MCQs 100 క్వశ్చన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ 100 క్వశ్చన్స్ మంత్లీ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ చేస్తారు. సో మీరు వీలైతే డౌన్లోడ్ చేసుకొని కూడా ప్రింట్ తీసుకోవచ్చు. అలాగే కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి మరొక విషయం ఏంటి అంటే ఈ క్లౌడ్ అఫైర్స్ అలాగే ఇంకొకటి ఈ దృష్టి ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఈ దృష్టి అని కొడితే మీకు ఈ దృష్టి కూడా వీళ్ళు కూడా ఒక మ్యాగజైన్ అయితే రిలీజ్ చేస్తారు మంత్లీ. ఈ మ్యాగజైన్ని కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఇది యూట్యూబ్లో మనకి దొరుకుతున్నటువంటి విషయము అలాగే గూగుల్లో మనకి దొరుకుతున్నటువంటి ఫ్రీ కరెంట్ అఫైర్స్. సో వీటితో పాటు మీకు ఇంకా ఏమైనా అప్డేట్స్ కానీ ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాన్ని బట్టి మీకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారా ఇతరులకు కూడా యూజ్ అవుతుంది. ఇక ప్రిపరేషన్ స్ట్రాటజీ విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ప్రిపరేషన్ స్ట్రాటజీని గమనించినప్పుడు మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీలో మనకు కనిపిస్తున్నటువంటి విషయం మరొక చాలా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తున్నటువంటి 2 నెలల ముందు మనం ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తున్నటువంటి 2 నెలల ముందు కంప్లీట్ చేసినటువంటి సిలబస్ని రివిజన్కి పెట్టుకోవాలనేది ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. అంటే 2 నెలల ముందు రివిజన్కి అలాగే మాక్ టెస్ట్లు ఏవైతే ఉంటాయో అంటే మనము ఒకవేళ మనకి మోడల్ పేపర్స్ కానీ అవైలబుల్ ఉంటే మార్కెట్లో ఈ మోడల్ పేపర్స్ని మనము తీసుకొని రోజు డైలీ ఒక టెస్ట్ ప్రాక్టీస్ చేయడం వల్ల మన నెగిటివ్స్ ఏంటో కూడా మనకు అర్థమవుతాయి. దీనికి సంబంధించి అంటే గ్రూప్ 2 కానీ అలాగే గ్రూప్ 3 కానీ సంబంధించి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళకి సంబంధించి ఒకవేళ నోటిఫికేషన్ కంటే సైద్ సిరీస్ నుంచి మనకి ఎప్పుడు కూడా మోడల్ పేపర్స్ అయితే రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ఇవి బెస్ట్ అని చెప్పొచ్చు. వీలైతే వాటిని కూడా తీసుకోండి. ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీని మనం ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చే 2 నెలల ముందు కంప్లీట్ చేయాలి. ఈ 2 నెలల ముందు నుంచి మనం రివిజన్ అనేది కొనసాగిస్తే వాటితో పాటు మాక్ టెస్టులు రాస్తే ఖచ్చితంగా
మనకి మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలిమినేషన్ మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకి నెగిటివ్ మార్కింగ్ 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి, సో ఈ 1/3 నెగిటివ్ మార్కింగ్ని మనం దాటి వెళ్ళాలి కాబట్టి ఎలిమినేషన్ మెథడ్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి. సో ప్రిలిమినరీ ఎగ్జామ్ తీసుకున్నప్పుడు మనకి 150 మార్క్స్కి ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే డెఫినెట్గా ఉంటుంది. ఇందులో డెఫినెట్గా మనకి 50 ఖచ్చితంగా తెలిసినటువంటి క్వశ్చన్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. అంటే 50 క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయగలిగే సామర్థ్యం అయితే మనకు ఉండాలి. దాంతోపాటు మిగతా క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మిగతా 50ని మనము ఎలిమినేషన్ మెథడ్ ద్వారా ఖచ్చితంగా రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే 50 క్వశ్చన్స్ని డెఫినెట్గా మనకి తెలిసినటువంటి ఆన్సర్స్ డైరెక్ట్గా ఉండాలి. సో అక్కడ మనకి 50 మార్క్స్ కంపల్సరీగా వస్తుంటాయి. ఇక ఈ 50లో మనకి ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేయడం ద్వారా కనీసం మనకి 30 మార్క్స్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇక్కడ మనకి 80 మార్క్స్ని మనము క్రాస్ అయితే డెఫినెట్గా 80 మార్క్స్ మనము క్రాస్ అయితే 150కి డెఫినెట్గా క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ ఎలిమినేషన్ మెథడ్ ఏ విధంగా చేయాలనేది నేను కొన్ని క్వశ్చన్స్ ద్వారా నెక్స్ట్ క్లాస్లో ఖచ్చితంగా చెబుతాను. ఇక రిజల్ట్స్ విషయం తర్వాత అంటే ప్రిలిమినరీ అలాగే మెయిన్స్ తర్వాత ఎవరైతే అంటే అకౌంటెంట్స్కి సంబంధించి వాళ్ళకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది, సిపిటి అంటాము. ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ తర్వాత వాళ్ళని రిక్రూట్ చేసుకునే విధానం అయితే ఉంటుంది. సో అవి రిజల్ట్స్ తర్వాత వచ్చినటువంటి తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషను తర్వాత మనకి పోస్టింగ్ అనేది ఉంటుంది. ఇవి మనం ముఖ్యంగా గమనించాల్సినటువంటి ఏపీపీఎస్సికి సంబంధించి గ్రూప్ 2కు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు. ఇక మీకు సంబంధించినటువంటి విషయాలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ కామెంట్ ద్వారా నేను ఖచ్చితంగా ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. ఒకవేళ డౌట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు కామెంట్ చేయని పక్షంలో gentechqstudy@gmail.com gentechqstudy@gmail.com ఇది డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో మీరు అక్కడికి వెళ్ళి నాకు మెయిల్ చేయొచ్చు, నేను ఫ్రీగా మీకు రిప్లై ఇస్తాను. ఇది ముఖ్యంగా ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించినటువంటి విషయాలు. నెక్స్ట్ ఏపీపీఎస్సికి సంబంధించినటువంటి విషయాల్లో మన ఛానల్ నుంచి ఆల్రెడీ మనము ఏపీ హిస్టరీ క్లాసెస్ అయితే స్టార్ట్ చేశాము. సో ఏపీ హిస్టరీతో పాటు మనం ఇండియన్ పాలిటీ క్లాసెస్ని కూడా కంప్లీట్ చేయాలి. సో ఎవరైనా తెలియకపోతే మీకు ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి క్లాసెస్ని అయితే కంప్లీట్ చేయండి. పాలిటిక్స్ సంబంధించినటువంటి క్లాసెస్ను కూడా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం జెంటెక్యూ స్టడీ టీం నుంచి. సో మీ ప్రిపరేషన్ అయితే కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.